భూమిలో కూడా అదే కలుషితమైన నీరు వస్తుంది. హైదరాబాద్ సిటీలో మరొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము బంజారీల్స్ లో ఉంటామండి. నా పేరు రాము. రాము గారు వీరభద్రం గారితో మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడతామండి. మాట్లాడండి. చెప్పండి రాము గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. వీరభద్రం గారికి నమస్కారం అండి. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు మీరు ఈ రోజు. ఈ నీళ్ల మాఫియా అనేది ఎట్లా తయారైందంటే, ₹2 నీళ్ల కొనడం స్టార్ట్ చేసి ఇప్పుడు ₹30, ₹40కి ఒక్కొక్క క్యాన్ కొనేటట్టు స్టార్ట్ అయింది. మీరు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారండి. మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు. రాము గారు, ఇది కేవలం ఒక భద్రా కోసమో రాము గారి కోసమో కాదు. ఇది నీరు అనేది వాస్తవంగా ప్రకృతి మనందరికి ఇచ్చిన నీరుని, గాలిని, ఈ ప్రకృతి వనరుల మీద ఆధిపత్యం, ప్రకృతి వనరుల మీద ఎవరు కూడా వ్యాపారం చేసేటువంటి అధికారం ఎవరికి లేదు. కానీ దురదృష్టం ఏంటంటే, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు, వాళ్ళే రూలింగ్ లోకి వస్తున్నారు. ఈ రోజు అనేక దేశాలు ఇది ఉందండి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఒక ₹30, ₹40కి నీరు, తాగునీరు ఉచితంగా వచ్చేది ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పల్లెటూరులో కూడా ₹20కి, ₹30 కొనుక్కునే దారుణమైన పరిస్థితి ఉంది. ఇంకా ఫ్యూచర్ లో నీళ్లు తప్పించి పెట్రోల్ కంటే ఎక్కువ రేట్ నీళ్ళు అయ్యేటట్టు ఉంది. మీరు ఎప్పుడైనా రాము గారు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ కి వెళ్తే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కి వెళ్తే మీరు ఆల్రెడీగా ఆ హిమాలయన్ వాటర్ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీగా ₹170 అమ్ముతున్నారు. ఆల్రెడీగా 300 ml. మీరు పెట్రోల్ కంటే కూడా వాటరే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఆల్రెడీ. దాంట్లో వాళ్ళు విత్ యాడెడ్ మినరల్స్ అని చెప్పి చిన్న క్యాప్షన్ రాస్తారు. దాంట్లో మినరల్స్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఎందుకంటే సాయిల్లో మినరల్స్ లేవు ఇప్పుడు. మళ్ళీ దానికి ఎక్స్ట్రా మీరు తీసుకునే వాటర్ దగ్గర కూడా బాటిల్ మీద తప్పకుండా వాళ్ళు కొన్ని సందర్భాలలో కిన్లీ కానీ, బిస్లరీ లాంటి సంస్థలు కానీ, కొన్ని అంటే కోకా కోలా లాంటి బ్రాండ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే విత్ యాడెడ్ ఎక్స్ట్రా మినరల్స్ అని అంటారు. వాస్తవంగా ఉన్న మినరల్స్ అన్ని కోల్పోయినాక మళ్ళీ యాడెడ్ ఎందుకండి? అంటే మనం ఎట్లున్నదంటే, ఉన్నటువంటి అమ్మను వదిలిపెట్టేసేసి ఏదో చిన్నమ్మ దగ్గర పోయినట్టుగా మనం నేచర్ని అన్ని రకాలుగా వ్యాపార వస్తువుగా మార్చిన వాళ్ళే ఈరోజు మొత్తం దేశాన్ని మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. వాటర్ కంటే పెట్రోల్ ధర అనేది చాలా తక్కువ అయితే తొందరలో వాటర్ రేటే ఎక్కువ అవుతుంది. మంచి నీళ్లు తాగాలనుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా విరాట్ కోహ్లీ గారు తాగుతున్న నీళ్ళు అనేది ₹600. ఇప్పుడు చాలా మంది ఆయన ఫాలో అయ్యేటువంటి ఆయన అభిమానులు ఏం చేస్తారంటే, విరాట్ కోహ్లీ గారు తాగే నీరు నేను కూడా తాగాలనుకుంటారు. కానీ అది పాపం ₹600 లీటర్ అంటే దగ్గర సామాన్యుడు ఒక నెల రోజులకు కావాల్సినటువంటి, అంటే రోజుకు సగటు ₹20తో కూడా గ్రామీణ ప్రాంతాల్లో బతుకుతారు జనాలు. కాబట్టి అంతకు మించి కాస్ట్లీ కూడా ఉన్నాయండి. 1000 above వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ప్రాబ్లం లేకోకుండా ఈ హైదరాబాద్ సిటీలో అయితే ఇప్పుడే దారుణంగా ఎండలు స్టార్ట్ అవుతుందే ఉంది. ఇంకా ఎండలు స్టార్ట్ అయితే కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఈ రోజు పొద్దున్నే చదివాను, కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కూడా నీటి వనరులు పూర్తిగా అడుగంటిపోయినట్టుగా ఈ రోజు కూడా నేను ఆర్టికల్ చదివాను పొద్దున్నే. ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాంతంలో దాదాపు 8 మీటర్ల లోతులో ఆ గ్రౌండ్ వాటర్ పడిపోయినట్టుగా మనం చూసాం. ఇప్పటి వరకు 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో పడిపోలేదంటే దానికి కారణం భూగర్భ జలాలు విపరీతంగా వాడడం, వాటిని అమ్ముకోవడం, రెండు చేయడం మూలంగా. కాబట్టి రాము గారు, మీరు కూడా మీ ప్రాంతాలలో ఈ నీటి సమస్య అధికంగా ఉన్నప్పుడు మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మన ఇళ్లలో కూడా ఇది కేవలం ఏదో టీవీలో కూర్చొని ఏదో చిలక పలుకులు పలకడం కాదు, నాలాంటి వాళ్ళు వచ్చి కూర్చొని ఇది ఇట్లా కాదు. ఇది ఏంటంటే చిలక కదా పంచాంగం చెప్పడానికి వచ్చి 4 వాక్యాలు చెప్పినట్టు కాకుండా మన డే టు డే లైఫ్ లో రోజు 600 లీటర్లు అయితే మనకు సరిపోతాయి మేడం. సగటున ఒక మనిషికి 600 లీటర్ల కంటే ఎక్కువగా ఈ రోజు మెట్రోపాలిటన్ సిటీలలో ఉన్న వాళ్ళు దాదాపు 2000 లీటర్ల వరకు కూడా నీరు వృధా చేస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మేడం గారు, బ్రష్ లో